హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. మీలో ఎంతమందికి పచ్చిపులుసు అంటే ఇష్టం? ఇవాళ నేను మామిడికాయతోటి పచ్చిపులుసు తయారు చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను మామిడికాయ ఒకటి తీసుకొని, పుల్లటి మామిడికాయ అండి కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత తొక్క తీసి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పులుపుకి తగ్గట్టు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని కొంచెం తురుముకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. పచ్చిపులుసుకి మెయిన్ ఇంగ్రీడియంటే ఉల్లిపాయలు కదండి. ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నలిపి వేసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని మొత్తం ఉల్లిపాయలు మామిడికాయ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. నీళ్లను యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తాలింపు కోసం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. పచ్చిపులుసులో 2 పచ్చిమిర్చిని సన్నగా తరిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, ఎండుమిర్చి కూడా వేసుకొని, ఇంగువ అలానే కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పచ్చిపులుసులో యాడ్ చేసుకోవడమే. అంతేనండి, మన మామిడికాయ పచ్చిపులుసు రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.